शेषाद्रिवासदर्शनं समस्तपापनाशनं गोविन्दनामकीर्तनं सन्तोषदायकं शेषाद्रिवासदर्शनं समस्तपापनाशनं गोविन्दनामकीर्तनं सन्तोषदायकं भक्तसुलभुडु ఈ శ్రీనివాసుడు అనంతచరితుడు ఆ మహనీయుడు ఆ మహనీయుడు. Now I welcome Dr. Samatha ma'am and Srinivas sir, HOD of Prosper Department, to please take part in this segment, sir. You all know I am not a good singer, but still I try to put one small song to start off the introduction. Give me chorus, please. Kurralo, kurralo, erreki unnolu, kallale lenolu, kavinche sogalu, ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు మధులే మించిని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు. Start with all. Thank you, sir. The next The next letter is Ga. Kala parutunna godarila, kala parutunna kannirala, kosame nubala, kannirala parala, nakenduko unnadi haiga. The next letter is Ga. Star. Gajwa kapilla men gajwa langa, gajwa kapilla men gajwa langa, gajwa kapilla men gajwa langa, rani jiju palega. The next letter is Da. గుడికి కుందనాలు అమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. Next letter is Ma. చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలన్నమ్మా నిన్నా మొన్న ఈ వైరం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. Next letter is Mama. చెప్పాలన్నది మాటలు రావేలా మాటలున్నది ఓ మంచి సంగతి బయటకి రాదేలా. కావచ్చు ఎన్ని సాంగ్స్ మీరు పాడితే మీకు అన్ని పాయింట్స్. టైం లిమిట్ ఇస్ 30 seconds. And in this round there will be మళ్ళీ చేసుకో శుభాకాంక్షలు అంతా చేయనా. three songs. Next team. The word is Amma. పెదవే పలికిన మాటల్లోనే తీయని పాటే అమ్మా 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 నీ పసివానమ్మా అమ్మా అని కొత్తగా
4 songs. వెన్నెలవే వెన్నెలవే నెక్స్ట్ వెన్నెల వెన్నెల 2. అబ్బే అమ్మాయి మనస్సు జారిపోయి నీ నవ్వే చాలు పువ్వంతి 5 songs. The word is Pilla. Pillara. Pillara. Three songs. The word is Shalom. Four songs. Akasham. ఆకాశం బదలైన గుండెలోన నూగుతుంది చీమకులలో మన తండ్రి ఆకాశంలో ఆశల ఇలా ఉంది ఆకాశం దిగిరచ్చి మబ్బులతో Four songs. 2K14 is 3 songs. 2K16 4 songs. 2K17 2 songs. 2K18 3 songs. Staff 5 songs. 2K19 4 songs. PGs 4 songs. Is eliminated. So we need one more round for 2K14 and 2K18. Tie round. Time with. Two songs. The movie name is 100% Love. Kallu plus infatuation. A square, B square, A plus B whole square.
Five songs. అదే సాంగ్ మీరు గెస్ట్ చేయాలి. 10 seconds. ఎవరు ఫస్ట్ పాడతారో వాళ్ళు అన్నమాట. That's not the song. The next is for Stan. Play the song. Audience. To get 18 bags. Song, please. Andhra వాళ్ళ అంటే ఆన్సర్ ఇక్కడ. They need song. Song. Audience. Malla.
పచ్చి నువ్వంటేనే పచ్చి. The next is for PG. Okay. Song please. The next song is for PG. Audience. మొదలవుతున్న సాంగ్ వెనక మొదలవుతోందా మనలో ఇంకేదో మొదలవుతోందా. movie name is Time limit 30 seconds. Four songs. PGs. Movie name is Mirchi. Movie name is Mr. Perfect.
Movie name is Bharat Ani Nenu for staff. Bharat Ani Nenu. H. Babu. Time up. 4 songs by staff. Movie name is King. వస్తున్నాడు కింగ్ Four songs. In this round, 2K16 scored 4, 2K17 2, 2K18 6, 2K19 7, PGs 4, staff 4. Highest 2K18 9 points, staff 9 points. So there is a tie between 2K18 and staff. First place is for 2K19. Please. ఎలా ఉన్నారు? కూర్చోండి, కూర్చోమ్మా. కాఫీ తీసుకుంటారా? అమ్మ ప్రియా, కాఫీ తీసుకురావా? ఆలస్యమైనట్టుంది. దారిలో ట్రాఫిక్ అది కొంచెం. మా అమ్మ ప్రియా. నమస్తే అమ్మా, బాగున్నా? ప్రియా వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ బెంగళూరులో సెటిల్ అయ్యారు. సెకండ్ హస్బెండ్ బయటకి వెళ్ళినారు, బయటకు వచ్చేస్తున్నారు. మరి దుబాయ్ ఉన్నారు? అది మా మొదటి అబ్బాయి, రీసెంట్గా మ్యారేజ్ అయ్యి దుబాయ్లో సెటిల్ అయ్యారు. అమ్మ ప్రియా అన్నయ్య రెడీ అయ్యాడా? అమ్మా అన్నా
వీక్లో 3 days సతీష్ వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత మా ఇంట్లో ఉంటానన్నా నాకేం ప్రాబ్లం లేదు. ఆర్ఎఫ్ సీజ్ ఓకే, మీ ముగ్గురు కలిసి ఓకే అంటున్నా ప్రాబ్లం లేదు. AB positive blood is very urgent. It's in surgery. వాళ్ళకి ఎవరైనా ఉంటే ప్లీజ్ గో నౌ. AB positive blood group ఉన్న వాళ్ళు. AB positive blood group ఉన్న ఈ ఫ్యామిలీలో అయితే అనిపిస్తుందా? 2060 తర్వాత అన్ని కుటుంబాలు ఇంతే. అదే ఇప్పటి చట్టం. ఒక అమ్మాయికి మినిమం 2 పెళ్ళిళ్ళు. వేరేం చేస్తాం? 2018లో 1000 మంది అబ్బాయిలకి 950 అమ్మాయిలు ఉన్న జెండర్ రేషియో ఇప్పుడు 1000 మంది అబ్బాయిలకి 270 అమ్మాయిలకు వచ్చేసింది. దీనికి కారణం మీరు మాత్రమే. ఎలా అని అడుగుతున్నారా? ఒక్క 2019లో మాత్రమే 34,000 రేప్ కేసులు మన దేశంలో. అప్పుడే ఒక అమ్మాయిని తన పర్మిషన్ లేకుండా ముట్టుకున్నందుకు ముట్టుకున్న వాడి చేతిని వాడి పురుషాంగాన్ని కలిపి నరకుండా వదిలేసింది ఎవరి తప్పు? చట్టానిది కాదా? ఏదో తప్పు చేసిన వాడికి ఉరిశిక్ష విధించినా హింస చేయరాదని చెప్పి నెక్స్ట్ మంత్కి శిక్షను తగ్గించేస్తున్నారు. మరి చట్టం మీద భయం ఎలా ఉంటుంది? ప్రత్యేక హోదా, సమైక్యత లాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలకు పోరాడిన మీరు మా భద్రత కూడా అవసరమని ఎలా మర్చిపోయారో తెలియడం లేదు. 5 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లల్ని కూడా వదలకుండా ఛీ, ఇలా చిన్న పిల్లలకు కూడా భద్రత లేకపోతే మా వల్ల ఏం చేయనవుతుంది? ఆడపిల్లలను కనుగొండా ఉండాలి. అదే జరిగింది. ఫీమేల్ 46 అన్నీ దాటి మెడికల్ అడ్వాన్స్మెంట్ అవ్వటం వల్ల ఇప్పుడు ఫామ్ అయ్యే ఎంబ్రియో అని మేల్ ఎంబ్రియోగా కన్వర్ట్ చేసి అబ్బాయిలను మాత్రమే కంటున్నారు. ఏదో మనస్సాక్షి ధైర్యం ఉన్న కొందరి వల్ల మాత్రమే మా జాతి ఇంకా అంతరించిపోకుండా ఉంది. అయినా ఇప్పుడు మా జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒక అమ్మాయి గడప దాటి బయటికి వెళ్ళాలంటేనే పోలీస్ బందోబస్తు వెళ్ళాల్సి వస్తుంది. స్కూల్, జాబ్, కాలేజ్ ఇదంతా మా ఆలోచనలు కూడా లేకుండా పోయాయి. వంటగది దాటి కొంచెం బయటికి వచ్చాం, మళ్ళీ వంటగదితో పరిమితం చేశారు కదా. ఏమైనా ఎందుకు నాన్న టెన్షన్ పడతారు? మీ జడ్జ్మెంట్ బాగా ఇస్తారు. నాకు ఇప్పటి నమ్మకం ఉంది నాన్న. పడుకోండి నాన్న, ఇప్పుడే టైం 3 అయిపోయింది. పడుకుంటాను. 93.5 FMలో మేము మీ యాడ్స్ అంజలి మాట్లాడుతున్నాం. 5 ఏళ్ల పాప స్వాతి రేప్ అండ్ మర్డర్ కేసు మన సిటీనే అల్లాడిస్తుంది. ఈ కేసు యొక్క తీర్పు మరి కొద్దిసేపట్లో నమ్మింది. దానికి ముందు రీసెంట్గా ఫాతిమా అనే అమ్మాయిని ఇదే విధంగా రేప్ చేసి చంపిన విషయం మనందరికీ తెలిసింది. ఇప్పుడు స్వాతి కేసు గురించి ఫాతిమా వాళ్ళ అమ్మ అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవడానికి ఆమెని కాంటాక్ట్ చేశాం. లైన్లో ఉన్నారు, ఆమెతోనే మాట్లాడదాం. నమస్తే అమ్మ. చెప్పండి అమ్మా, స్వాతి కేసులో ఎలాంటి తీర్పు కోసం మీరు ఎదురు చూస్తున్నారు? నేను నా పాపని కోల్పోయి 5 సంవత్సరాలు అయింది. దానికి కారణమైన వాడిని ఉరి తీసి 4 సంవత్సరాలు అవుతుంది. ఉరి తీసినప్పుడు వాడు పడిన బాధ 2 నిమిషాలు మాత్రమే. కానీ మా అమ్మాయికి జరిగిన దారుణాన్ని తలుచుకుని నేను రోజు చేస్తూనే ఉన్నాను. దీనికి ఏంటి తీర్పు? మీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. మీకు ఎలా ధైర్యం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. మీరు చెప్పండి అమ్మా, వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఇది ఒక శిక్షగా మాత్రమే ఉండిపోకూడదు. ఇకపై తప్పు చేయాలన్న ఆలోచన రావడానికే భయపడాలి. నారా అనే అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన కేసులో ముఖ్య నిందితుడిగా గుర్తించిన దీపక్ మరియు అక్షయ్లకు ఈరోజు హైదరాబాద్ హైకోర్టు నుండి తుది తీర్పు తీర్చనున్నారు. ఈ సంగతిలో 2వ నిందితుడైన అక్షయ్కి 17 సంవత్సరాల 45 రోజులు అయినందువలన తనని మైనర్గా భావిస్తూ తనకి ఉరిశిక్ష పడదు అనే వార్తలు ఇక్కడ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందున ఈ తీర్పు ఒక ఎదురు చూపులో వినిపిస్తుంది.
ట్రెడిషనల్ లేకుండా ఈ మాదిరిగా పిచ్చి పిచ్చి డ్రెస్ అంతా వేసుకుంటూ ఉంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళు That was one influential and heartwarming short film from 2K18 batch. Really well done, 2K18. Now here is another short film from 2K17 batch. ఏమైంది? తప్పు చేశాను, అందరినీ గుడిగాలను తప్పు చేశాను. రే అసలు ఏమైందో సరిగ్గా చెప్పాలి. దేవుడా, ఓ మంచి దేవుడు, యూపీఎస్ చదివితే వీడియోస్ ఇచ్చావు, దాని ఇచ్చి నేను ఫ్రీసీట్ ఇచ్చావు. ఫ్రీసీట్ ఇచ్చావు కాబట్టి సరిపోయింది. సీట్ ఇచ్చావు, పక్క సీట్లో కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కదా. నాకు తెలుసు నువ్వు ఇస్తావు. ఐ నో యూ విల్. అయిపోయిందా 9K క్లాస్? ఏంటిడు కొట్టేస్తాడా ఏంది? దేవుడా, హాయ్ సార్. హాయ్ చెప్తున్నాడంటే వీడు కూడా ఫస్ట్ ఇయర్ అయి ఉంటాడు. ఏ బ్రో, నేను ఫస్ట్ ఇయర్, మీరు ఫస్ట్ ఇయరేనా? అమ్మయ్య బతికించావు, సీనియర్ భయపడ్డాను. మీరు కూడా బీడిఎస్ఏనా? అవును బ్రో. అవును, నీ రూమ్మేట్ ఎవరు? ఇప్పుడు ఎందుకు లేబ్రో వాడి గురించి? లెసన్ వెళ్ళాలంటే మైండ్ ప్లెజెంట్ ఉండాలి. వాడి గురించి మనకి ఎందుకు? లైట్ తీసుకో, మనం బరంపురం. మళ్ళీ వేస్తావురా మావాది. బాబు సిగ్గుపడించాలి కానీ క్లాస్ పోదాం కదండి. వాడు మనతో ఉన్నాడేమో, వాడికి వేరే అలవాట్లు ఎక్కువ.
పెట్టి ఏం ఆడాలి? నువ్వు చెప్పలే బేబీ. అంతా బాగానే ఉంది కదా, దిల్లు ఏడవడానికి ఏముంది? అరే వచ్చా కదరా నీకు, నీలాగే అంతా బాగుంది. అడిగినట్లే ఆ దేవుడు మంచి ఫ్రెండ్స్ కూడా ఇచ్చాడు అనుకున్నాను, కానీ చెప్పు. లాకీలో లేటెస్ట్ వెబ్ సిరీస్ ఉన్నాయి, అవి బోర్ కొట్టినా ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. తీసుకో, నీకు ఎప్పుడు కావాలని అప్పుడు ఇవ్వు నాకు తిరిగి. నీకంటేనా? రే మమ్మ, చిన్న హెల్ప్ రా. బుజ్జి ఒక నిమిషం. చెప్పురా. మండే ప్రెజెంటేషన్ ఉందిరా. ఎవరు రాకపోయినా నేను వస్తారా? నువ్వు రావాలని ముందు నేను ప్రెజెంటేషన్ చేయాలి కదా, దానికి నీ ల్యాప్టాప్ ఇవ్వవా? ఇప్పటికే 2 times పోస్ట్పోన్ చేసుకున్నాను. మండే డెడ్లైన్ అన్నారు, అప్పుడు కూడా చేయకపోతే మండే బ్యాండే. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? అది ఈవినింగ్ ఏ పేరు ఇచ్చామావా? అదేదో బ్యాటరీ ఇష్యూ అంట. ఓ అవునా, సరే ఇంకెవరినైనా అడిగి చూస్తానమ్మా. చెప్పు బుజ్జి. అలా ఏం లేదు కానీ ల్యాప్టాప్ ఎక్కడ తెచ్చిమంటావు? ఓకే బుజ్జి. సుజనా ఏం చేస్తున్నావు? సరే నువ్వు వెళ్ళాను, వస్తా. పెద్ద సంగతులు. రే మామ, నీతో మాట్లాడాలరా. ఓకే, ఏం చేస్తున్నారు? రే మామ, అమ్మ నాన్న ఎంత బాగున్నా? రే అంతే, నీతో మాట్లాడాలరా. ఏం చెప్పాలరా. బేబీ 2 minutes మళ్ళీ చేస్తా. బాయ్. షూకి ఏమైందిరా? ఎందుకు సృజన, అది నిజమైన ప్రేమ కాదనిపిస్తుందిరా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నేను చెప్పేది వినరా? నేనేదో ఇద్దరిని విడిదీయాలని చెప్పట్లేదురా, నీ ఫ్రెండ్గా నీ మంచి కోరి చెప్తున్నారా. ఒకసారి నా పిల్ల గురించి ఏమో తప్పుగా మాట్లాడాను. విక్రమ్లా ఉన్నాడే. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తాను. రే విక్రమ్, ఏంట్రా ఈ టైంలో ఎక్కడున్నావు? పద అటు వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పరా, ఏమైంది? రే మానేసాను కదరా, మళ్ళీ ఏంటిది? నీకంటే ముందు నా లైఫ్లోకి వచ్చింది. నువ్వేంటా నాకు చెప్పింది? రే శేషు, నేను చెప్పేది వినరా? రే శేషు, రే
ఏరా మామ కాల్ చేసావు? మామ రోజు ఆ మెస్లో ఆ ముద్దపప్పు సప్పిడి సాంబార్ తిని తిని చిరాకు దొబ్బిందిరా. అవునరా ఈరోజు బయట తినేంత. ఏ మరి విక్రమ్ రైట్లే వాడి గురించి పక్కన పెట్టేసి. అవునరా వాడు నా పిల్లని అన్నాడు రా, వద్దురా వాడు. నిన్ను కూడా చెప్పాడు వాడు. ఆరా అసలు ఏమైందిరా? అదంతా కాదు, నువ్వు మాతో వస్తావా రావా? వెళ్దాం పదండి. టైం ఎంత అయిందబ్బా? 9:04 అయింది. ఇంకా తినడానికి ఎవరు పిలవడానికి రావట్లేదు ఏంటి? ఎక్కడున్నారు అందరూ? రే మామ రే 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 మామ చెప్పు మామా. తిన్నారా మామ? తినేసాంరా. నువ్వు ఇంకా తినలేదా? చూడలేదు మామా. రే మామ రే 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 240 ఉంది సార్. రే 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 రండ్రా రే. కూర్చుంటే కాదురా, మనం తినే కంచం నుండి పడుకునే మంచం దాకా, చేసే చిల్లర పని నుండి తీసుకునే పెద్ద పని నుండి దాకా మంచా నీ ప్రేమతో పిలవాలని వచ్చారు కారణం దగ్గర తిట్టాలని కావాల్సింది ఫ్రెండ్సే. నువ్వు వాళ్ళు అనుకున్న ఫ్రెండ్సే నేను ఈరోజు అర్థం చేసుకోలేకపోయాను. ఇలాంటి టైంలో నీ బాధను అర్థం చేసుకొని నీకు సపోర్ట్ ఇచ్చేది మీ అమ్మ నాన్న ఒక్కనే. నా మాట విని వాళ్ళతో ఒకసారి మాట్లాడు. హలో నాన్న చెప్పరా? నాన్న అది మరేమో. ఏమైందిరా? ఏం లేదు నాన్న. ఏం కావాలన్నా మీ అమ్మకు ఫోన్ చేసి తన చేత అడిగిస్తావు. అలాంటిది నీకు నువ్వు డైరెక్ట్గా ఫోన్ చేసావంటే సంథింగ్ ఇస్ రాంగ్. ఏమైందిరా చెప్పు. అది ఏమైందంటే నాన్న, అమ్మా అది ఈవినింగ్ రిపేర్ ఇచ్చాము. అదేదో బ్యాటరీ ఇష్యూ. ల్యాప్టాప్ తెచ్చిమంటావు. సార్ నా పిల్ల గురించి నీకంటే ముందు నా లైఫ్లోకి వచ్చింది నువ్వేంటా నా చెప్పేది? మనం చెప్తూ ఉన్న వాటిలో ఆనందాన్ని ఎత్తుకోవాలి కానీ లేని ఆనందం కోసం బాధపడుతూ ఉన్న ఆనందాన్ని దూరం చేసుకోవద్దు. నీ లైఫ్లో జరిగే ప్రతి చేదు అనుభవం నుంచి ఒక పాఠం నేర్చుకొని ముందుకు సాగలే కానీ ఇలా బాధపడుతూ కూర్చోకుండా. సో మై డియర్ సన్, బీ స్ట్రాంగ్, వర్క్ హార్డ్ అండ్ నెవర్ గివ్ అప్ అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఓకేనా? అలాగే నాన్న. మొన్న మీ కాలేజ్ నుంచి మెసేజ్ వచ్చిందిరా. ఇంటర్నల్ మార్క్సా? అనుకుంటా నాన్న. మరి అదేంట్రా అన్ని సింగిల్ వచ్చింది? అది నాన్న ఉండనా మరి? అలాగే నాన్న ఉంటాను. ఉంటానన్నా. సరే బాయ్ నాన్న. తిన్నావా? ఇంకా లేదురా, లేదు. రెడీ అవ్వు, వెళ్ళి తినేసేద్దాం. రిలేషన్షిప్ అంటే ఫ్రెండ్షిప్ చాలా బెస్ట్. రెండు మనసులు కలిస్తే లవ్ అంటారు. అదే రెండు మైండ్ సెట్స్ కలిస్తే దాన్నే ఫ్రెండ్షిప్ అంటారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు నీతో టచ్లో ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడు నీ మంచి కోసమే ఆలోచిస్తాడు. నువ్వు ఫెయిల్ అయితే నేను అవాయిడ్ చేసే వాళ్ళకన్నా నువ్వు పాస్ అవ్వగలవు అని నువ్వు పాజిటివ్గా ఎంకరేజ్ చేసే ఫ్రెండ్ నీ జీవితంలో ఎవరో ఒకరు ఉంటారు. అలాంటి వాళ్ళని గుర్తించినప్పుడే నీకు నిజమైన ఫ్రెండ్ దొరికినాడు.
లేని సముద్రం ఉండదు, కన్నీరు లేని కళ్ళు ఉండదు, కలలేని జన్మ ఉండదు, అలాగే కష్టం లేని జీవితం ఉండదు. ఈ పాదం వెనకల దాగున్న కథ ఏంటో చూద్దాం ఈరోజు. ఓయ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నిన్ను చూస్తుంటే నా జీవితంలో జరిగిన కొన్ని జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయి. ఏంటది? నాకు కూడా చెప్పచ్చు కదా. నా జ్ఞాపకాలు నేను పరిచయం చేసే ముందు నా జ్ఞాపకాల్లో ఉన్న ముగ్గురు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. జగ్గు, వీడికి తిన్న నాకు ఇష్టం. వీడు హర్ష, చూస్తున్నారా? పులిహోర బాయ్. ఎప్పుడు ఎక్కడ ఉన్నా పులిహోర కలుపుతూనే ఉంటాడు. వీడు తేజ, మిస్టర్ పర్ఫెక్ట్. వాళ్ళ గురించి సరే కానీ నీ గురించి చెప్పు. జీవితం అంటే ఒక మనిషి కాదు, జీవితం అంటే నేను, నాతో కలిసి నన్ను నడిపించేవారు అందరూ ఉంటారు. అరే మచ్చా లేవంట్రా, కాలేజ్ టైం అవుతుంది. అరే చెప్పు, టైం అయింది, 7:30 అయింది, రే ఇవ్వడం. అరే మచ్చా, ఎంతసేపు రెడీ అవుతారా? తొందరగా రండిరా, టైం అవుతుంది. టైం సెన్స్ లేదా? అరే ఎంతసేపు రా? వస్తాను. అరే జగ్గు రాలే. హర్ష రారా పదం లేరా. ఓయ్, కాలేజ్ అన్నా ఇదేంటి? ఏరా కాలేజ్ కన్నా తీసుకొచ్చేయండి. ఏంటరా బాబాయ్, లోపల పెట్టుకొని బయట విధంగా ఉన్నదంటే చాలా కష్టం. అరే ఏమైందిరా? ఎందుకు బాధపడుతున్నా? మేము అందరూ ఉన్నా ధైర్యంగా. అరే మచ్చా బయటికి వెళ్దాం. సరే బీచ్కి వెళ్దాం. అలా ఆ రోజు బీచ్లో ఆనందంగా గడిపిన క్షణాలు నా కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ఆ నెక్స్ట్ డే, అరే అసైన్మెంట్ అంటారా, ఏదో వాట్సాప్లో పెట్టారు. రే చూడరా. అవునా? చూస్తావు? ఫోన్ ఎక్కడ పెట్టానేమో. రే మాదిగా నా ఫోన్ ఇస్తా. అక్కడే ఉంది, వెతుక్కరా. అరే ఏముందలేరా, అసైన్మెంట్ సబ్మిట్ చేయాలా, అందుకే నేను దాని నుంచి అని పెట్టించుకోను. గేమ్ ఆడుకుంటున్నా. మరి ఎప్పుడు రాస్తావురా? నైట్ ఎంత ఉంది కదరా. అయినా నా సంగతి ఎందుకు నాగరం దూరం అని అడుగు. నువ్వెప్పుడు రాస్తావురా? ఎంతసేపు రా, పొద్దున్న లేచి రాసేస్తా. మూవీకి వెళ్దాంరా. పొలం కదరా. మన కొంచెం ఓకే మచ్చా, ముందు వాళ్ళు. అరే హర్ష,
అనుకుంటే అప్పుడు సినిమాకి వెళ్ళే వాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. అదిగో చూడు వస్తున్నారు మీ వాళ్ళు. అరే వాట్ హ్యాపెన్? నా బాధలో ఓదార్పు మీరే, నా పెదవిపై చిరునవ్వు మీరే, నా కష్టంలో తోడు మీరే, నా మాటకి విలువ మీరే. కష్టం అయితే కష్టపడితే పోతుంది, బాధపడితే పెరుగుతుంది కానీ తగ్గదు. అలాంటి బాధను మిమ్మల్ని ప్రేమించే వారికి మిగల్చకండి. They need to guess the movie name. One member will be there, that person will be drawing. Only pictures the movie name board మీద రాస్తారు. The other team members should guess which movie it is. All clear? No actions, you should not write any word or number. Only with diagrams you need to express the movie name. And no facial expressions. Okay, you can write down the numbers. So now let's start with the 2K14 batch. 2K14. Tamil movie, yeah? Any guesses? Team members, any guesses? Sir. Please block my window. Any guesses from audience? The movie name is Sketch.
Orange. 12 seconds చెప్పారు. Time starts now. Ika. మేడం Okay, time up. Any guesses? Any guesses? Any guesses? Audience correct key. Key. కిడ్నీలో స్టోన్ అంట లేదు కిడ్నీలో స్టోన్ Time up. Any guesses? Any guesses, audience? Rangasthalam. Hero left కదా అంటే hero left కదా Bakra, yes ma'am. Please, 11 seconds. Next.
Madam. 2.0. Robo 2. Staff 12 seconds. Robo. 17. Seconds. 30 seconds is time limit. Chandralekha. Time out. Any guesses by audience? No. Jaysimha. Yes, right. Please, no problem. Audience, please. Sorry, it can't be included. Another one. It's wrong answer. They can continue. Audience, please. Correct answer. Bus stop. Telugu only, ma'am. Audience, please, no prompting. Wrong answer. Hero, audience 3 points. Jesse. Right answer. स्वैग से करेंगे सबका Shivakumar sir, we welcome you onto the stage for a group pic, sir. Please, sir. Wait, sir. Smile, please. Okay. Wait.